యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. బాబాయ్, జాగ్రత్త. అలాగే అమ్మా, నువ్వు జాగ్రత్త. వద్రా, ఒకసారి అందరూ లోపలికి రండి. ఎందుకు మరిది? ఏటైంది? ఏ కారణాలు చెప్తే గాని రారా? అంత మాట ఎందుకు లేవర్మా? సరే వస్తున్నాం, పద. చిటి పద. రండి. రాచిటమ్మా, నువ్వు తెలివైందానివని తెలుసు గాని మమ్మల్ని మోసం చేసేంత తెలివున్నదానివని ఈ రోజే అర్థమైంది. నేను మిమ్మల్ని మోసం చేయడం ఏంటి మావయ్య? మీరేమో లక్షల రూపాయలు పెట్టి కానుకలు తెస్తానని మాటిచ్చి ఇలా నకిలీ నగలిస్తారా? నకిలీలేంటి సార్? అవన్నీ జ్యువెలరీ షాప్లో కొనుక్కొచ్చినవే. కావాలంటే బిల్స్ కూడా ఉన్నాయి, చూపిస్తాం. ఒరే రవిచంద్ర, ఇలాంటి బిల్సు 10 రూపాయలకి 100 ఇస్తారా? అంత మాత్రం చేత గిల్ట్ నగలు ఒరిజినల్ నగలైపోతాయా ఏంటి? అమ్మా కాంతమత్త, అవి గిల్ట్ నగలని ఎవరు చెప్పారు? నేనే చెప్పాను. నేను కొన్నాళ్ల పాటు బంగారు షాప్లో పనిచేశాను. నగలు చూడగానే చెప్పేస్తాను అవి ఒరిజినలో కాదు అని. ఏడ్సావు రఘురాం గారు, ఈ మిడిగుడ్లోడి మాటలు మీరు నమ్మకండి. చాలా ఆపుతావా? ఊరికే మా నాన్నని తిట్టడం కాదు, మీకేమాత్రం నీతి నిజాయితీ ఉన్నా నిజం ఒప్పుకొని రఘురాం గారి కాళ్ళు పట్టుకొని క్షమాపణలు చెప్పండి. అప్పుడే మీ చెల్లెలు ఈ ఇంట్లో ఉంటుంది. లేదంటే మెడ పట్టుకొని బయటికి గెంటేస్తాం. నోర్ముయ్, నువ్వెవరివే మా కుటుంబ విషయాల్లో తలదూర్చడానికి? ఇది మా కుటుంబ విషయం. మేము తేల్చుకుంటాం. మధ్యలో వస్తే మర్యాద దక్కదు. ఓకే మేడం, మీరు నిజాయితీగా ఉంటే మాలాంటి వాళ్ళకి మధ్యలో దూరే అవసరం ఏముంటుంది? వాళ్ళు నీతి తప్పారు కాబట్టే మా హద్దులు దాటి మీ పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకోవాల్సొచ్చింది. మావయ్య, ఆయన మాటలు మీరే నమ్మకండి. అవి బంగారు షాప్లో కొనుక్కొచ్చిన నగలు మావయ్య. కావాలంటే ఫోన్ చేసి అడగండి. అవసరం లేదు. నాకు బాగా తెలిసిన కంసాలు ఉన్నాడు, ఆయన్ని పిలిపిస్తాను. ఇది నకిలీ బంగారమో ఒరిజినల్ బంగారమో ఆయనే తెలుస్తాడు. రే వర్మ, భాస్కరాచార్య గారికి ఫోన్ చేయి. అలాగే నాన్నగారు. హలో భాస్కరాచార్య గారు. నమస్కారం రఘురాం గారు. నమస్కారం భాస్కరాచార్య గారు. ఏమిటి ఉన్నపల్లంగా రమ్మని కబుర్ చేశారు? ఏం లేదండి, ఈ నగలు చూశారుగా, ఇవన్నీ మా కోడలు పుట్టింటి వాళ్ళు మాకు కానుకలుగా పంపించిన నగలు. డిజైన్స్ మాత్రం చాలా బాగున్నాయండి. డిజైన్ సంగతి తర్వాత ముందవి ఒరిజినల్ నగలో డూప్లికేట్ నగలో టెస్ట్ చేసి చెప్పండి. అయ్యో రామా,
మీ కోడలు వాళ్ళ పుట్టింటి వాళ్ళు తెచ్చారంటున్నారు. అలాంటిది నకిలీ నగలు ఎందుకు తెస్తారండి? అవి ఒరిజినల్ నగలే ఏంటాయండి? కళ్ళతో చూసి చెప్పడం కాదండి, పరీక్షించి చెప్పండి. అది కాదండి. భాస్కరాచారి గారు, మిమ్మల్ని పిలిపించింది సలహాలు ఇవ్వడానికి కాదు, కేవలం వాటిని పరీక్షించి ఒరిజినల్ నగలో నకిలీ నగలో చెప్పడం కోసం. దయచేసి ఆ పని చూడండి. అలాగేనండి. చెప్పండి భాస్కరాచారి గారు, అవన్నీ ఒరిజినల్ నగలే కదా, నకిలీ నగలు కాదు కదా? ఎందుకు చిట్టి అంత కంగారు పడుతున్నావు? అవి ఒరిజినల్ నగలో నకిలీ నగలో ఆయన నోటితో ఆయనే చెప్తారు కదా. చెప్పేదాకా కాస్త ఆగు. భాస్కరాచారి గారు, మీరు చెప్పే సమాధానం కోసమే ఇంతమంది ఎదురు చూస్తున్నారు. చెప్పండి, అవి ఒరిజినల్ నగలా లేక గిల్టు నగలా? అయ్యా అది చూసారా అయ్యా అయ్యా అని నసుకుతున్నాడంటే అవి ఖచ్చితంగా గిల్టు నగలేనండి. పోతురాజు గారు, మీరు కాస్త మోస్తారా? నేను మోయడం కాదండి, ఆయన చెప్పే సమాధానం వింటే మీరు అందరూ మోస్తారు నోరు. మాట్లాడండి. అవి ఒరిజినల్ నగలా నకిలీ నగలా? 100% ఇవి గిల్టు నగలండి. గిల్టు నగలా? హ, ఏమనుకున్నారు మరి? చెప్పాను కదా, 25 ఏళ్ల కిందట 10 ఏళ్ల ఎక్స్పీరియన్స్. చిట్టమ్మ, ఆ శంకర్ నారాయణ కుటుంబమే అనుకున్నాను. చివరికి నువ్వు కూడా నన్ను మోసం చేశావన్నమాట. మావయ్య, నేను నిజం చెప్తున్నాను మావయ్య, అవి బంగారు షాప్ లో కొనుక్కొచ్చిన నగలే మావయ్య, ఒరిజినల్ నగలే మావయ్య. చాలా ఆపోదినా, నిన్ను నమ్మినందుకు మా చెప్పుతో మేమే కొట్టుకోవాలి. నీ చెవులతో నువ్వే విన్నావుగా భాస్కరాచారి గారు ఏం చెప్పారో. ఇంకా మమ్మల్ని వెధవల్ని చేయాలని చూడకు. వర్మ చిట్టెమ్మక్క మాటేస్తే మాట కోసం ప్రాణం ఇస్తుంది తప్ప ఇలాంటి నీచమైన పనులు ఎప్పటికీ చేయదు. చా, నిజమా? మరైతే ఈ గిల్టు నగలు తెచ్చిందెవరమ్మా? మీ చిట్టెమ్మక్క గారే కదా? మరి దానికేం సమాధానం చెప్తావు? ఎక్కడో ఏదో పొరపాటు జరుగుంటుంది అంతే తప్ప మా అక్క మాత్రం ఎప్పటికీ పొరపాటు చేయదు. నోర్మోయ్, చేసిన నిర్వాకం సరిపోదన్నట్టు ఇంకా మీ అక్కని సమర్థిస్తున్నావా? ఈ రఘురాం దేన్నైనా క్షమిస్తాడు, భరిస్తాడు. కానీ మోసాన్ని, నమ్మక ద్రోహాన్ని అస్సలు భరించడు. చిట్టమ్మా, నీకు నీ చెల్లెలికి నా ఇంట్లో నిలబడే అర్హత లేదు. వెంటనే నీ చెల్లెల్ని తీసుకెళ్ళిపో. ఇక జీవితంలో మీ మొహాలు నాకు చూపించకండి. వెళ్ళిపోండి. అది కాదు మావయ్య, అవి ఒరిజినల్ నగలని నేను నిరూపిస్తాను మావయ్య. ఏం చేస్తావమ్మా? భాస్కరాచారి గారికి లంచం ఇచ్చి ఇవి ఒరిజినల్ నగలని చెప్పిస్తావా? కాంతమత్త, నాకు నీ మీదే అనుమానంగా ఉంది. నువ్వు ఈ గ్యాంగ్ కలిసి ఒరిజినల్ నగలు తీసేసి వాటి స్థానంలో ఈ నగలి నగలెట్టుంటారు. అందుకే ఏ పరీక్ష చేయకుండానే ఆ నగలు నకిలీ నగలని ఆ పోతురాజు చెప్పగలిగాడు. మాటలనవసరం రఘురాం గారు. వీళ్ళని ఇలాగే వదిలేస్తే
ఏదో ఒక మాయ మాటలు చెప్పి లతని మీకు అంటగట్టేస్తారండి. వెంటనే ఈ తప్పుడు మనుషుల్ని మెడ పట్టుకుని బయటికి గంటేయండి. ఏయ్ వర్మ వర్మ ఏంటి ఆ చూపు? కొడతావా? ఆ పని నేను చెయ్యాలి, కానీ నాకు సంస్కారం అడ్డొచ్చి ఆగుతున్నాను. నాతో కలిసి జీవితం పంచుకునే అర్హత నీకు లేదు. నడవ్వే బయటికి. అమ్మా, నీ మొహం చూసే ఇప్పటి వరకు వీళ్ళందరినీ క్షమించాను. మధ్యలో వచ్చావంటే నీ మీదుండే గౌరవం కూడా పోతుంది. తప్పుకో. వదినా, నాలో ఉన్న రాక్షసుని నిద్రలేపకండి. దీనంతటికీ కారణం నువ్వే. లత జీవితాన్ని నాశనం చేస్తుంది కూడా నువ్వే. దీని బతుకు సర్వనాశనం అయిపోతుందంటే దానికి కారణం నువ్వే 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 నువ్వే. అయ్యో లత, అమ్మా, వద్దు వర్మ, వద్దు. లత నేను చెయ్యొద్దు. లతని ఇంటి నుంచి గెంటేయొద్దు. వర్మ ప్లీజ్ వద్దు. కాంతమత్త అమ్మా, ప్లీజ్ వద్దు. ఓ కాంతమత్త, అమ్మా. ఏటి నిలబడి పగటికెళ్ళ కన్నావా ఏటి? పగటి కళ్ళేంటి? వర్మ లతని ఏంటే నువ్వింకా ఇక్కడే ఉన్నావా? ఏ నన్ను ఇంటి నుంచి గంటేస్తే చూడాలని ఆశపడుతున్నావా? చచా, అలా కాదు. ఇవన్నీ నకిలీ నగలని తేలిపోయినట్టు వర్మకి కోపం వచ్చి నిన్ను మెడ పట్టుకుని బయటికి గెంటినట్టు చిన్న కలొచ్చింది. అనుకున్నా నీకిలాంటి దరిద్ర కళలు తప్ప ఒక్కటి కూడా మంచి కళ రాదని అనుకున్నా. కాంతం గారి కల సంగతి తర్వాత ముందు మీ చెల్లెల గారిని కాపురానికి పంపించాలన్న మీ కల నెరవేరుద్దో లేదో చూసుకోండి. మీరు కాస్త ముయ్యండి. ఇప్పుడు మాట్లాడాల్సింది భాస్కరాచారి గారు. మీరు చెప్పండి సార్, అవి ఒరిజినల్ నగలా లేక వాళ్ళు చెప్పినట్టు గిల్ట్ నగలా? ఇవి గిల్టు నగలని ఎవరు చెప్పారు సార్? ఆ పీరాజ్ చెప్పాడు. హా, ఏమండి, ఇవి గిల్టు నగలని మీకు ఎవరు చెప్పారు? ఎవరో చెప్పడం ఏంటి, నాకు తెలియదా ఏంటి? అవి గిల్టు నగలు. అవును, మేమెంతో కష్టపడి ఒరిజినల్ నగలు తీసేసి అదే అదే మేమెంతో కష్టపడి కనిపెట్టా అవి గిల్టు నగలు అని. మీ తెలివి తెల్లారినట్టే ఉంది. అయ్యా రఘురామ్ గారు, ఇవన్నీ ఒరిజినల్ నగలండి. మేలిమి బంగారం, ప్యూర్ గోల్డ్. అమ్మయ్యా, విన్నారు కదా, భాస్కరాచారి గారే చెప్పారు ఇవన్నీ మేలిమి బంగారం అంట. ఇప్పుడే ఉంటారు మావయ్య, నకిలీ నగలిచ్చి
మిమ్మల్ని మోసం చేశామని అనుకుంటున్నారా? మిమ్మల్ని నమ్మక ద్రోహం చేశామని అనుకుంటున్నారా? ఒక్క నిమిషం చిట్టమ్మ. పీరాజు గారు ఇలా వస్తారా? ఏంటండి? మీరు ఇంతకుముందు బంగారు నగలు తయారు చేయడం నేర్చుకున్నారు. అవునండి. అందుకే ఇవి గిల్టు నగలని చెప్పారు. అవునండి. కొట్టారేంటండి? కొట్టడం కాదు, నీ ప్రాణం తీసినా పాపం లేదు. నీ చెత్త మాటలతో అనవసరంగా అనుమానించేటట్టు చేశావు. నీ మాటలు నమ్మి భాస్కరాచారి గారిని పిలిపించి చిట్టెమ్మని రవిచంద్రని అవమానించాను. ఐఎమ్ రియల్లీ సారీ చిట్టెమ్మ. ఇలా చేసుండాల్సింది కాదు. అవును వదినా, ఆయన మాటలు నమ్మి ఆవేశంలో మిమ్మల్ని అపార్థం చేసుకుని అవమానించాను. అందుకే మమ్మల్ని క్షమించమని అడుగుతున్నా. అచ్చా మరిది, ఏట మాటలు? వాళ్ళ మాటలేంటే మీరేటి ఎవరైనా అనుమానిస్తారు. కాంతమత్త, ఇప్పటికైనా కళ్ళు తెరుచుకున్నాయా? ఇక నుంచైనా కుటుంబాల మధ్య పుల్లలు ఎట్టడం మానేసి కాస్త బుద్ధిగా ఉండటం నేర్చుకో. లేదు, ఎక్కడో ఏదో తేడా జరిగింది. అవి మాత్రం నకిలీ నగలే. అయ్యా భాస్కరాచారి గారు, మీరు సరిగ్గా పరీక్షించారా? అసలు మీరు బంగారం పనిచేసేవాళ్ళేనా? నాకేదో అనుమానంగా ఉందే. నోర్మై, అసలు ఇంత రచ్చ జరగడానికి కారణం నువ్వే. కాంతమ్మా, ముందు అర్జెంటుగా బయటికి పంపించేయి. అలాగే బాబు. పీరాజు, మీరందరూ బయటికి వెళ్ళండి, నేను తర్వాత వస్తాను. వస్తానండి. నమస్కారం. అమ్మయ్యా, మొత్తానికి అపోహలన్నీ అపార్థాలన్నీ తొలగిపోయి అందరూ సంతోషంగా ఉన్నారు. ఇక మేము వెళ్ళరావచ్చా? అమ్మ చిట్టమ్మ, మిడిగుడ్లు వెదవని తీసుకురావద్దు. అలాగే బాబు గారు, చచ్చిన వాణ్ణి తీసుకురాను. సారీ లత, అతని మాటలు నమ్మి మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను. మీరు మనుషుల్ని ఎప్పుడు అర్థం చేసుకున్నారు కనుక ఇప్పుడు అపార్థం చేసుకోవడానికి. ఇక నుంచైనా చెప్పుడు మాటలు వినడం మానేసి మీకు మీరుగా ఆలోచించండి. అప్పుడు మనుషులేంటో వాళ్ళ మనసులేంటో మీకే అర్థమవుతాయి. అంటే ఏంటి నీ ఉద్దేశం? అమ్మాయి అన్నదానం తప్పే ఉందిరా. ఇంత గొడవ జరగడానికి కారణం ముందు మనం అపార్థం చేసుకోబట్టే కదా. ఇక నుంచైనా అర్థం చేసుకోండి అంటుంది. ఇందులో తప్పే ఉంది. అమ్మ లత, ఈ నగలన్నీ లోపల తీసుకెళ్దాం రా. అమ్మా రా రా అమ్మా. నానా, మనం ఎంతో ప్లాన్ చేస్తే ఆ ప్లాన్ మొత్తం ఫెయిల్ అయిపోయి లత ఇంట్లో అడుగు పెట్టింది. ఇప్పుడు ఏం చేద్దాం? మనం ఇప్పుడు పగ ఎలా తీర్చుకుందాం? ఆ విషయం నాకు వదిలే, నేను చూసుకుంటాను. అత్తా,
అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట అనుకున్నదొక్కటి అయ్యిందొక్కటి బోల్తా కొట్టిందిలే. ఏంటి కామెడీలు చేస్తున్నావా? నేను కామెడీ మాత్రమే చేస్తానత్తా, కాని నువ్వు ఈ ఇద్దరినీ పంపించి దొంగతనం చేయించావు. నేను దొంగతనం చేయించడం ఏంటి? ఆహాహాహా, ఏం యాక్టింగు ఏం యాక్టింగు! నీ యాక్టింగ్ కి ఆస్కార్ అవార్డు రావాలతా. నేను యాక్టింగ్ చేయడం ఏంటి? మరి లేకపోతే నాకేటి తెలియదనుకున్నావా? ఈ పోతరాజుని పంపించి నేను తెచ్చిన బంగారు నగల్ని కొట్టేయించి ఆటి స్థానంలో నాకిలి నగలు పెట్టించావో.